దరిద్రుడిగా ఉండాలి. ఆయన నీ పేదరికాన్ని తీసుకున్నాడు కాబట్టి నువ్వెందుకు పేదవాడిగా ఉండాలి? నువ్వు ధనవంతుడివి. ఆయన నామములో శక్తి ఉన్నది, ఆయన నామములో బలం ఉన్నది, ఆయన నామములో పునరుద్ధానపు శక్తి ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనకి యూట్యూబ్ పరిచర్య కూడా ఉంది. మీరు యూట్యూబ్లో కూడా మన ప్రోగ్రామ్స్ చూడొచ్చు, మీరు ఆత్మీయంగా బలపడవచ్చు. ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు ఫోన్ ద్వారా ప్రార్థనలు చేయించుకోవచ్చు. మన యూట్యూబ్ రత్నబాబు స్పేస్ వేటపాలెం అని కొడితే మన ప్రోగ్రామ్స్ వస్తాయి. మన యొక్క ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ వాక్య భాగాలను విని మీరు బలపడండి. ప్రైజ్ ది లార్డ్. సాగిపోదునయ్యా నీ మార్గములో, విడిచిపెట్టనయ్యా నీ సన్నిధిని, కలసి నడుతునయ్యా అనుకులా, పోరాడుతునయ్యా పరిశుద్ధ పౌలులా. సాగిపోదునయ్యా నీ మార్గములో, విడిచిపెట్టనయ్యా నీ సన్నిధిని, కలసి నడుతునయ్యా అనుకులా, పోరాడుతునయ్యా పరిశుద్ధ పౌలులా. సాగిపోదునయ్యా నీ మార్గములో. ఆనాడు యూఫ్రటీసు అద్దరిని అబ్రహాముతో మాట్లాడితివే, ఈరోజు దివ్యమైన నీ వాక్కులను గ్రంథముగా మార్చి మాకందించితివే. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభును మన రక్షకుడైన యేసు ప్రభు వారి నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆనాటి రోమా పట్టణాల్లో ఉన్నటువంటి ఆ సంఘానికి, ఈనాటి సార్వత్రిక సంఘానికి ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా చెప్తా ఉన్నారు. అదేమిటంటే,
ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. దేవుడు ఆయనను సేవించేటువంటి బిడ్డలు ఎలాగున ఆయనను సేవించాలి అని కోరుకుంటున్నాడు అని అంటే ఆసక్తితో, ఆత్మలో తీవ్రతతో. ఆసక్తి లేని ప్రార్థన, ఆత్మలో తీవ్రత లేని ప్రార్థన, అది దేవుని యొద్ద నుంచి జవాబు అంత త్వరగా తీసుకురాలేదు. ఆసక్తి లేని ప్రార్థన, ఆత్మలో తీవ్రత లేనటువంటి ప్రార్థన, అది శత్రువైన సాతానుకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలిగించదు. ఆసక్తితో కూడిన ప్రార్థన అది అద్భుతాలు జరిగిస్తుంది. ఆసక్తి అనేది దేవుని బిడ్డలకు అవసరం. మనము ఆసక్తితో ఉండకుండా నిర్జీవానికి మనం చోటిచ్చి మాంద్యులుగా మనం మారిపోవాలని శత్రువైన సాతానుగాడి యొక్క కోరిక. మనం మాంద్యులుగా మారిపోవాలి, సోమరులుగా. మనము దేవుని విషయంలో ఒక నిర్జీవ స్థితి, నిర్లక్ష్య వైఖరి, అలాంటి స్వభావం, అలాంటి మనసు మనకు రావాలనేది వాడి యొక్క ఉద్దేశం. చాలామంది వారు ప్రార్థన చేద్దాంలే, మనము మెలకు వచ్చినాక, ఏ పని లేనప్పుడు, ఎలాంటి ఎవరు వచ్చి మనతో సమయం గడపనప్పుడు, అలాంటి సమయంలో మనం ఏం చేస్తాం, కాసేపు ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఈరోజు చేసుకోకపోతే ఏమవుతుందిలే, రేపు ప్రార్థన చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. ప్రార్థనకి వెళ్దాం, 10 గంటలకు ప్రార్థన అయితే వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, పోయిన వారం వెళ్ళాం కదా అనేటువంటి మనసుతో కొంతమంది ఉంటారు. మరి కొంతమంది 10 గంటలకు ప్రార్థన అయితే 11 గంటలకు వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతారు. ఎంతో నిర్లక్ష్య వైఖరి వారిలో ఉంటుంది. వారిలో నిర్జీవ స్థితి ఉంటుంది. వారి ప్రార్థనలలో ఆసక్తి ఉండదు. వారు ప్రభు కార్యాలలో వారు పాల్గొనేటప్పుడు ఆసక్తి ఉండదు. పరిచర్య చేయటానికి వారికి ఆసక్తి ఉండదు. దేవుని కానుక ఇవ్వటానికి వారికి ఆసక్తి ఉండదు. వారు దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కానీ, బైబిల్ చదివే విషయంలో కానీ, ప్రభుని ఆరాధించే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ వారిలో ఆసక్తి అనేది ఉండదు. మాంద్యులుగా మారిపోతూ ఉంటారు. శత్రువైన సాతానుగాడు వాడు ఏమంటాడంటే, నీ విషయంలో నువ్వు ప్రార్థన చేసుకుంటావా, చేసుకో. నువ్వు పాటలు పాడతావా, పాడు. నువ్వు ఆదివారం చర్చికి వెళ్తావా, వెళ్తే వెళ్ళు. నువ్వు పరిచర్య చేస్తావా, చేస్తే చేయి. నువ్వు దేవునికి కానుకలు ఇస్తావా, ఇస్తే ఇవ్వు. నువ్వు దేవుని కోసం ఏమైనా చేసుకో. అయితే అది ఆసక్తితో చేయొద్దు. అది నువ్వు ఆసక్తితో చేస్తేనే నాకు ఇబ్బంది. నువ్వు ప్రార్థన చేసుకోకపోతే, నువ్వు ప్రార్థన చేసుకుంటే, నువ్వు పాటలు పాడితే, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే, నువ్వు కానుకలు ఇస్తే నాకు ఇబ్బంది ఏమీ లేదు. కానీ నీవు ఆ ఒక్కటి మాత్రం నా కోసం విడిచిపెట్టన్నట్టుగా నీవు ఆసక్తిని విడిచిపెట్టాలని, నీ ఆసక్తిని ఆరిపేయాలని వాడు ఎంతగానో కోరుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటాడు. నీ ఆసక్తిని ఆర్పేసి నిన్ను ఒక మాంద్యుడిగా చేసేసి, ఆత్మలో తీవ్రత లేకుండా నిన్ను ఆర్పేసి, ఆ విధంగా నీ వలన దేవునికి ఎలాంటి సంతోషము ఉండదు. నీ వలన దేవుని కార్యం ఏమీ జరగదు. శత్రువైన సాతానుకు వాడికి కూడా ఎలాంటి తలనొప్పి నీ వలన ఉండదు. అలాంటి వారు చాలామంది ఉన్నారు సమాజంలో. మనము దేవుని బిడ్డలను 2 భాగాలుగా విభజిస్తే, ఒకటి దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారు, రెండవది దేవుని కొరకు ఆసక్తి లేకుండా ఆరిపోయి సన్నగిలిపోయి ఏదో చేద్దాం ప్రార్థన, వెళ్దాం ప్రార్థన, మనం ఆ విధంగా ఒక నిర్లక్ష్య వైఖరితో, ఒక నిర్జీవ స్థితితో కూడుకున్నటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా 2 జనాంగాలు అని మనం విభజిస్తే, ఈ 2వ జనాంగమే ఆసక్తి లేకుండా, ఆసక్తి లేకుండా, ఆత్మలో తీవ్రత లేకుండా, చేసుకుందాంలే ప్రార్థన, వెళ్దాంలే చర్చికి, ఇద్దాంలే కానుకలు, చేద్దాంలే పరిచర్య అన్నట్టుగా ఒక నిర్జీవంగా ఆరిపోయినట్లుగా ఉండేటువంటి వారే ఎక్కువ మంది మనకు కనబడతారు. అయితే వారి వలన శత్రువైన సాతానికి ఎలాంటి వాడికి తలనొప్పి లేదు. కానీ వారికి ఎవరి వలన తలనొప్పి, ఎవరి వలన వాడి బాధపడతాడు అని అంటే, ఎవరైతే దేవుని కొరకు ఆసక్తి కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి జీవిస్తారో వారిని బట్టి వారి వలన శత్రువైన సాతానికి తలనొప్పి. వాడి రాజ్యం కూలిపోతుంది, దేవుని రాజ్యము కట్టబడుతుంది.
దేవుని కొరకు ఆశ కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారే దేవుని కార్యాలు పొందుకొనగలరు. వారే దేవుని రాజ్యాన్ని కట్టగలరు. వారి జీవితాల్లో వారి ద్వారా వారి పక్షమున దేవుడు త్వరగా ఆయన స్పందించటం అనేది ఆరంభిస్తాడు. దేవుని కొరకు ఆసక్తి కలిగినటువంటి బిడ్డల పక్షమున దేవుడు ఉంటాడు. వారి పక్షమున దేవుడు కార్యాలు చేస్తాడు, అది కూడా త్వరగా చేస్తాడు. వారి జీవితాలలో దేవుడు కార్యాలు చేస్తాడు, అవి త్వరగా చేస్తాడు. కాబట్టి ఆసక్తితో కూడినటువంటి భక్తి జీవితం మనం చేయాలని, ఆసక్తి కలిగి ఆత్మలో తీవ్రత కలిగి దేవుని బిడ్డలు దేవునిని సేవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మనల్ని కోరుకున్నట్లుగా మనం భక్తి చేసేటువంటి వారముగా ఉండాలి. నీవు ఎంతో భక్తి నేర్చుకొని దేవుని కొరకు ఎంతో భక్తి నేర్చుకొని చాలా ప్రార్థన చేయటం నేర్చుకొని ప్రార్థనలో చక్కటి మాటలు పలకటం నేర్చుకొని దేవుని వాక్యాన్ని చాలా తెలుసుకొని నువ్వు చాలా సంవత్సరాలు సీనియారిటీ కలిగి ఉండి అలాగుండి నువ్వు చేసే భక్తి కాదు. అలాగుంటేనే నీ వలన సాతానికి తలనొప్పి కాదు. నీకు కొంచెం వాక్యమే తెలిసినా, నీకు అంతగా ప్రార్థన చేయటం రాకపోయినా, నువ్వు ఇప్పుడిప్పుడే ప్రభువులో నడుచుకుంటున్నటువంటి వ్యక్తివైనా, నువ్వు దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉంటే, ఆత్మలో తీవ్రత కలిగి ఉంటే నీవే దేవునికి కావాలి. నీ ద్వారా దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. నీ పక్షమున దేవుడు కదులుతాడు. నీ వలన శత్రువైన సాతానుకు తలనొప్పి, వాడి రాజ్యం కూలిపోతుంది. నీ వలన దేవుని రాజ్యం కట్టబడుతుంది, దైవ చిత్తము జరుగుతుంది. కాబట్టి దేవుని కొరకు ఆసక్తి, అత్యాసక్తి అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. నేను ఆసక్తి కలిగి ఉన్నానా, లేకపోతే ఆరిపోయి ఉన్నానా? నేను ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నానా, నిర్జీవ స్థితిలో ఉన్నానా అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినప్పుడు 2-3 వ్యక్తులను మనం చూద్దాం. వాక్యంలో నుంచి మొట్టమొదటిగా మొదటి వచనాలలో మనకి ఇలాగ రాయబడుతుంది. అంతటా గిలాదు కాపురస్తుల చాలా ముఖ్యం. ఈ విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. నేను ఆసక్తి కలిగి ఉన్నానా, లేకపోతే ఆరిపోయి ఉన్నానా? నేను ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నానా, నిర్జీవ స్థితిలో ఉన్నానా అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినప్పుడు 2-3 వ్యక్తులను మనం చూద్దాం. వాక్యంలో నుంచి మొట్టమొదటిగా రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో, ఇజ్రాయిల్ దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా అనేటువంటి భక్తుడు, ప్రవక్త, ఆయన ఒక దినాన ఆహాబు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆహాబు ఎదుట నిలవబడి ఏలియా గారు ఏమన్నారంటే, నేను ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు, ఈ సంవత్సరములలో వర్షమైనను మంచైనను పడదు అని ప్రకటించాడు. నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నానో అన్నాడు. ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నాడు అని అంటే అక్కడ దృశ్యంగా కనబడుతుంది, ఆహాబు సన్నిధిలో నిలవబడి ఉన్నాడు. కానీ అదృశ్యముగా ఏలియాతో దేవుని సన్నిధి ఉంది. ఏలియా దేవుని సన్నిధిని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఏలియా అన్నాడు, ఆ యెహోవా జీవముతోడు, ఈ సంవత్సరములలో వర్షమైనా మంచైనా పడదు అని చెప్పాడు. ఏలియా గారు అలా చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు, మంచు పడలేదు. ఆ పరిస్థితులలో ఆ దేశము తల్లడిల్లిపోయింది. కరువు, వర్షాలు లేవు, పంటలు పండవు, త్రాగడానికి నీళ్ళు లేవు, అవసరాలకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. అన్ని విధాల భయంకరమైన కష్టం ఆ దేశం ఎదుర్కొంటా వచ్చింది. కాబట్టి ఆ దేశ ప్రజలందరూ కూడా కష్టాలు పాలయ్యారు. చాలామంది వలస వెళ్ళిపోయారు. అయితే అహాబు రాజుకు చాలా కోపం వచ్చింది. ఏలియా అనేవాడు ఎక్కడున్నాడు అని ఏలియా కొరకు వెతకటం ఆరంభించారు. ఆ విధంగా ఏలియా మీద వారికి చాలా బాధ, కోపం ఏర్పడింది. అయితే కొంతకాలం తర్వాత ఏలియా వారిని ఎదుర్కొనబోయి వారిని ఎవరి దేవుడు నిజమైన దేవుడు తేల్చుకున్నావు రండి అని వారిని ఆ విధమైనటువంటి వారికి ఆహ్వానం పలికి యెహోవా దేవుడే నిజమైన దేవుడని ఏలియా నిరూపించాడు. ఆ తర్వాత ఏలియా గారు ఆయన కర్మేలు పర్వతం మీద ఉండి ప్రార్థన చేయటం ఆరంభించాడు. వర్షం కొరకై అతడు ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు
ఆయన వర్షం కొరకే నేను ప్రార్థిస్తున్నాను, నువ్వు వెళ్ళి చూడు అని తన పనివాడికి చెప్పాడు. ఆ సమయంలో అతడు వెళ్ళి చూస్తే ఎక్కడ వర్షం పడేటువంటి వాతావరణం కనబడలేదు. అతడు వచ్చి అయ్యా నాకేం కనబడలేదు అని చెప్పాడు. మరలా ఆయన మోకాళ్ళ మధ్యలో తన తల పెట్టుకుని ప్రార్థించి మరలా వెళ్ళి చూడంటే అతడు ఈసారి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి జాగ్రత్తగా చూసి ఇదిగో సముద్రం మీద నుంచి అరిచేయంత చిన్న మేఘం అది పైకి లెగుస్తూ ఉంది అని చెప్పాడు. ఆ సమయంలో ఏలియా గారు 7 మార్లు ప్రార్థన చేస్తే భయంకరమైన కుండపోత వర్షం పడింది. ఆ వర్షముతో మరలా ప్రజలందరూ కూడా సంతోషించారు. ఏలియా గారు ఎవరు అని అంటే ఆయన మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతోంది. మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడు. వాక్యంలో నుంచి మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక చివరి అధ్యాయము 17వ వచనంలో ఇలా వ్రాయబడుతోంది, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఈ మాటలు మనం చూస్తే ఏలియా గారిని గురించి ఇక్కడ యాకోబు భక్తుని ద్వారా దేవుడు ఒక విషయాన్ని చెప్పారు. అదేమిటంటే ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడు. మన వంటి స్వభావం కలిగిన వాడే, మనలాంటి వాడే. మనం ఎలాగున్నాం, మనం ఎలా ప్రార్థన చేస్తాం, ఒకరోజు ప్రార్థన చేస్తే ఒకరోజు ప్రార్థన చేయకుండా సన్నగిలుతాం, ఒకరోజు ఆసక్తిగా నడుస్తాం, ఒకరోజు నడవలేం, ఒక రోజున మన దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తాం, మరొకరోజు చేయం. మనలో మనం బలహీన పడిపోతూ ఉంటాం కొన్ని సమయాల్లో. ఆ ఏలియా గారు కూడా మరణాపేక్ష గలవాడై దేవునికి ప్రార్థన చేశాడు. అలాంటి మనలాంటి స్వభావం కలిగినటువంటి ఏలియా నీలాంటి స్వభావం కలిగిన వాడే. నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్నటువంటి భక్తిలో వచ్చేటువంటి మార్పులు చేర్పులు అలాంటి బలహీనుడే. అయితే ఆ సమయంలో ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు. అతడు అన్నాడు, నేను ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు ఈ సంవత్సరములలో వర్షమైన మంచైనా పడదు అని అతడు ప్రకటించాడు. అతడు ప్రార్థించినప్పుడు ఆసక్తితో వర్షం పడటం, మంచు పడటం అనేది ఆగిపోయింది. ఆయన ప్రార్థన మనలాంటి ప్రార్థనే. ఆయన మనలాంటి బలహీనుడే, మనలాంటి స్వభావం కలిగిన వాడే. మనలాంటి ఆ శోధనలు, మనలాంటి సమస్యలు ఆయనకు కూడా ఉన్నాయి. అయితే ఆయన మనం ఎలాగున్న ప్రతి విషయంలో మనము ప్రవర్తిస్తామో, మన మనస్సు పనిచేస్తుందో, మన మనస్సు ఎలాగుంటుందో అలాంటి వాడే. అయితే ఆయన ప్రార్థనలో ఆసక్తి అనేది ఉంది. ఆసక్తితో కూడిన ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది. మనలాంటి స్వభావం కలిగిన ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేసినట్లుగా నీ జీవితంలో కూడా నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నువ్వు దేవుని కొరకై ఇప్పుడే కావాలి, దేవా ఇప్పుడే జరగాలి, ఇప్పుడే కావాలి, నాకు ఇవ్వు, నేను నీ బిడ్డను, నువ్వు నా తండ్రివి, నాకెందుకు ఇవ్వవు అని నువ్వు ఆసక్తితో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు త్వరగా ఆయన కార్యమును జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో నుంచి మరొక విషయాన్ని కూడా మనం చూడొచ్చు. యేసు ప్రభువారు గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశారు. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన తండ్రిని ఒక విషయాన్ని అడిగారు. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం నుంచి ఈ మాటలు ఉంటాయి. యేసు ప్రభువారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఆయన తండ్రిని అడిగాడు, తండ్రి ఇదిగో నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించయ్యా, అయినను నీ చిత్తమే తండ్రి అని అతడు ప్రార్థించాడు. యేసు ప్రభువారు అసలు ఈ లోకంలోనికి వచ్చిందే తండ్రి చిత్తము చేయటానికి. తండ్రి చిత్తము చేయటమే నాకు ఆహారం అయింది, తండ్రి చిత్తము చేయటమే నాకు ఇష్టం, నాకు సంతోషం అని, నా ఇష్టము నేను నెరవేర్చుకోవటానికి రాలేదని యేసు ప్రభువారు ఎన్నో మార్లు ఆయన శిష్యులకు చెప్పారు. అయితే తండ్రి చిత్తము సంపూర్ణంగా నెరవేర్చేటువంటి సమయం వచ్చింది. ఆయన ఈ లోక మానవాళి కొరకై ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోనికి వచ్చారు. అది తండ్రి చిత్తం. అది పూర్తి చేసేటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన గెత్సేమనే తోటలో రాత్రి సమయంలో ఆయన ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు అని అడిగాడు. ఎందుకు అడిగాడు? తండ్రి చిత్తము చేయటానికి వచ్చి మళ్ళీ తండ్రి చిత్తానుసారముగా ఉన్నటువంటి ఆ తండ్రి చిత్తమై ఉన్నటువంటి ఆ గిన్నెను ఎందుకు తొలగించమంటున్నాడు, ఎందుకు ఆ శ్రమ వద్దు అని అన్నట్లుగా దేవుణ్ణి అడుగుతున్నాడు అని అంటే ఆ శ్రమ ఎంత భయంకరంగా ఉండబోతుందో ఆయనను ఆ రాత్రి తీసుకుని వెళ్ళి వారు ఆ తర్వాత రోజు ఉదయకాలం ఎంత భయంకరంగా ఆయనను చిత్రవాద చేస్తారో అంతా కూడా ఆయనకు కనబడతా ఉంది.
కాబట్టి యేసు ప్రభు వారు ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని ఆయన తెలుసుకున్నప్పుడు, ఆయనకు అర్థమవుతున్నప్పుడు ఆయన తండ్రిని అడిగాడు, తండ్రి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు అని తండ్రిని అడుగుతా వచ్చాడు. ఆ సమయాలలో యేసు ప్రభు వారి యొద్దకి దేవుని దూత పంపబడింది. 43వ వచనంలో మనం చదివినప్పుడు ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకము నుండి ఒక దేవుని దూత ఆయన యొద్దకు వచ్చి ఆయనను బలపరిచింది. ఆ సమయంలో ఆయన తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఎదురు నుంచి తొలగించయా అని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఆతురముగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా దేవా అని తండ్రిని ఆసక్తితో పిలుస్తూ ఉన్నాడు. దేవా కనికరించు, ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు అని అంటుంటే తండ్రి ఆ గిన్నె తొలగించలేదు, కానీ ఆయన పరలోకం నుండి తన దూతను పంపి యేసు ప్రభువారిని ఆ సమయంలో బలపరిచారు. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వాడు? ఇందాక మనం ఏలియాని గురించి చూశాం. ఆయన ద్వారా అద్భుతాలు జరిగినాయి. ఆయన మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు యేసు ప్రభువారు తండ్రిని అడుగుతూ ఉన్నప్పుడు పరలోకం నుంచి దేవుని దూత వచ్చి యేసు ప్రభువారిని బలపరిచింది. మరి యేసు ప్రభువారు ఎలాంటి స్వభావం కలిగిన వాడు అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడుతోంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఈ మాటలు మనం చూస్తే యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఎంత మాత్రమును దేవుని దూతల స్వభావమును ధరించుకొనలేదంట. ఆయన అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. అబ్రహాం ఎవరు? ఒక మనుషుడు. అబ్రహాము స్వభావం అంటే స్వభావము యేసు ప్రభువారు ఈ భూమి మీద మనుష్య కుమారుడిగా జీవించినప్పుడు ఆయన కలిగి ఉన్నాడు. అలాగున మనలాంటి స్వభావం కలిగిన వాడే కదా యేసు ప్రభువారు. ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆయన ప్రార్థిస్తూ ఉంటే దేవుని దూత ఆయన ఎద్దకు పంపబడి ఆ దూత చేత ఆయన బలపరచబడ్డాడు. తండ్రి అయిన దేవుడు ఆ దూతను పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆసక్తి దేవుని కొరకు నువ్వు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి, నీ జీవితంలో జరుగుతాయి, నీ పక్షంలో జరుగుతాయి. నీ ద్వారా నీ పక్షమున నీ జీవితంలో అద్భుతాలు త్వరగా జరగాలంటే, దేవుని కార్యము త్వరగా జరగాలంటే ఆసక్తితో కూడినటువంటి భక్తి జీవితం, ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన నువ్వు కలిగి ఉండాలి. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. యేసు ప్రభువారు కూడా భూమి మీద జీవించినప్పుడు ఆయన కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. దేవుని స్వభావం, దేవుడు యేసు ప్రభువారు మనకు మాదిరి అయి ఉన్నారు. ఆయన మాదిరి అయి ఉన్న రీతిగా ఆయన ఎలాగో మనవలి ఈ లోకంలో జీవిస్తూ ఆయన అద్భుత కార్యాలు జరిగించారు. ఈ ఏలియా గారు మనలాంటి స్వభావం కలిగిన వాడయ్యండి. ఆయన ఆసక్తితో ప్రార్థిస్తూ ఎలాంటి కార్యాలను ప్రజలకు కనపరిచారు. ఆ విధంగా మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు జరగాలి, అవి త్వరగా జరగాలి. నీ పక్షంలో దేవుడు త్వరగా స్పందించాలి. అయితే నువ్వు ఆసక్తిని విడిచిపెట్టకూడదు. మన మొట్టమొదటి చదివినటువంటి వాక్యంలో దేవుడు అన్నారు కదా, నీవు ఆసక్తి విషయంలో మాంద్యుడువు కాక ఆత్మయందు తీవ్రత కలిగి నీవు ప్రభుని సేవించాలి. దేవుడు నువ్వు ఎలాగూ సేవించాలని కోరుకుంటున్నాడంటే ఆసక్తి కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి. ఆరిపోయిన భక్తి జీవితం నువ్వు చేయొద్దు. ఈ విషయంలో నువ్వు జాగ్రత్త పడు. అప్పుడు త్వరగా దేవుని యొద్ద నుంచి నీకు జవాబు వస్తుంది. త్వరగా దేవుని కార్యాలు నువ్వు చూస్తావు, పొందుకుంటావు, అనుభవిస్తావు. దేవుడి వాక్యంని దీవించి మనందరి హృదయాలను ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. యథార్థం వెళితే రావులు పొందపాలి. ఈ సహోదరి ఈ స్థలానికి రాకమంతగా ఆమె దెయ్యాలు వేధిస్తూ ఉన్నాయంట. ఆ దెయ్యాలు ఆమెని గందరగోళం చేస్తాయి. ఆ దురాత్మలో ఇంట్లో గొడవలు చేయించాయంట. వాళ్ళ అబ్బాయిని ఆమె కొట్టేసింది. కొట్టి వాడి చెయ్యిపోయింది. ఇంట్లో వాళ్ళందరూ భయపడి పిల్లలు కానీ భర్త కానీ ఎవరి దగ్గర రావట్లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితి.
2 నెలల నుంచి పని చేయలేని పరిస్థితి, నీరసము, చాలా ఇబ్బంది తను అనుభవించి స్థలానికి వచ్చినప్పుడు యేసయ్య కనికరించి ఆయన కృపతో ఈ మన సహోదరి యథార్థం విడిపించాడు. యేసయ్య ఉచిత కృప, ఉచితం, ఆయన యొక్క ఉచితం. మన ప్రభు ఆయన కనికరముతో, ఆయన మహాకనికరముతో ఈ మన సహోదరిని విడిపించాడు, బలపరిచాడు. ఈ గొప్ప కార్యములను బట్టి సమస్త మహిమ యేసయ్యకే చెందును గాక. దేవుడు మన సహోదరి యథార్థమును తన కుటుంబాన్ని దీవించును గాక. కుటుంబంలో భార్య భర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య సమాధానం, ప్రేమను కలుగును గాక. కుటుంబానికి క్షేమాభివృద్ధి కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, మా రక్షక, నీ స్తోత్రములు నాయన. మా ప్రియ తండ్రి, ఈ సమయంలో తండ్రి ఇబ్బందులలో ఉన్నటువంటి నీ బిడ్డల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, వాక్యం ఉంటున్నటువంటి నీ బిడ్డలు, వారి కుటుంబ సభ్యులలో నాయన తండ్రి, ఎవరైతే ప్రభువా శ్రమలలో ఉన్నారో, ఇబ్బందుల చేత నలిగిపోతూ ఉన్నారో, ఎలాంటి ఆదరణ లేక కొట్టుబిట్టాడుచుకున్నారో తండ్రి, దేవా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మాకు ఎలాంటి సహాయం లేదు అని కృంగిపోతూ ఉన్నారో ప్రభువా, అటు నీ బిడ్డల కొరకై మీ సేవకుడిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కృప చూపు తండ్రి, నీ బిడ్డలపై జాలి చేసుకోండి నాయన. నీ బిడ్డల ప్రతి అవిధేయత దయతో క్షమించు ప్రభువా. నీ బిడ్డలకు ప్రతి పాపమును క్షమించు నాయన. తండ్రి, పొరపాట్లను క్షమించండి నాయన. తొట్టుపాటును క్షమించు తండ్రి. బుద్ధిపూర్వకంగా అజ్ఞానంతో చేసిన పాపమును క్షమించు తండ్రి. నీ బిడ్డలపై జాలి చేసుకోండి ప్రభువా. తండ్రి, ఇదిగో మీ సేవకుడిగా నీ బిడ్డల పక్షంలో ప్రార్థిస్తూ ఉన్నాను. నీ బిడ్డలు ఎట్టి దురవస్థలో ఉన్నాను, ఎలాంటి దుర్పరిస్థితిలో ఉన్నాను తండ్రి, నీ బిడ్డలను లేవనెత్తగలిగిన మా దేవుడవ నాయన, కనికరించండి ప్రభువా. దీనులను లేవనెత్తి దేవ ప్రధానుల సరస్సును కూర్చుండబెట్టే మా దేవుడవ నాయన. తండ్రి, నీ బిడ్డలకు ఉన్నటువంటి ఏ పరిస్థితి అయినా మీ దాసుడిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. కృప చూపండి ప్రభువా. నీ బిడ్డలను లేవనెత్తండి నాయన, బలపరచండి తండ్రి. హాగరు మీరు చూచుచున్న దేవుడని చెప్పినట్లుగా తండ్రి, మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు, ఇదిగో నీ బిడ్డలను మీరు దృష్టించుచున్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. కనికరించండి నాయన. నీ బిడ్డలకు ఉన్నటువంటి బాధాకరమైన పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి ఆయన. నీ బిడ్డలకు ఉన్న ప్రతి బలహీనత, రుగ్మత నుంచి విడుదల దయచేయండి తండ్రి. అప్పుల భార్య నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నీ బిడ్డలకు ఉన్నటువంటి మానసికమైన బలహీనతల నుంచి, వ్యాధి నుంచి విడిపించండి తండ్రి. దేవా, నీ బిడ్డల యొక్క తలపులకు, హృదయములకు యేసయ్యా మీ సమాధానం కావలిగా ఉంచు నాయన. నీ బిడ్డలకు ధైర్యం, నిబ్బరమైన మనసు దయచేయండి తండ్రి. దేవా, నీ బిడ్డల పక్షమున మీరు కలుగు చేసుకొని నీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి బాధాకరమైన పరిస్థితి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు ప్రభువా ఈ పరిస్థితులన్నిటి నుంచి కూడా విడుదల పొంది సంతోషకరమైనటువంటి నాయన భవిష్యత్తు కలిగి జీవించుటకు కృప దయచేయండి తండ్రి. మిమ్మల్ని కలిగి జీవించుటకు నాయన వర్ధులుడికి మీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి, నీ బిడ్డలను ప్రభువా ఆదరించే మా దేవుడు, మా తండ్రి వేడి మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. నీ బిడ్డల హృదయాలకు ప్రభువా పూర్ణ శాంతిని అనుగ్రహించమని మీ దాసుడిగా నీ బిడ్డలను మీ కృప కలిగిన స్థానానికి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మా ఆరాధనా సమయములు వేటపాలెంలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు, ప్రత్యేక పగటి కాలపు ఉపవాస ప్రార్థనా కూడిక ప్రతి నెల 15వ తేదీన ఉదయం 10:30 మరియు ప్రతి నెల 25వ తేదీన రాత్రి 8:30 సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనా కూడిక జరుగును. మా అడ్రస్ పాస్టర్ ఎం రత్నబాబు గారు, దేవుని ప్రార్థనా మందిరం, మంకినవారిపాలెం, వేటపాలెం. వివరములకు మా ఫోన్ నంబర్స్ 9390168691 మరియు 9652978710.